భద్రాద్రి జిల్లా పాల్వంచ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుపట్టాడు. పాల్వంచ టౌన్ ఎస్ఐ రాము ఓ కేసు విషయంలో మహిళ నుంచి 20,000 రూపాయలు డిమాండ్ చేయడంతో కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు పక్కా ప్లాన్తో ఎస్ఐ ఇంటి వద్ద లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రావణికి సీరపు శ్రావణికి కొత్తగూడెంకు చెందిన బాలసాని గణేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్. ఆ అమౌంట్ ఇవ్వకుండానే అతను చనిపోయాడు. వాళ్ళ లీగల్ హెయిరర్స్ అయిన వాళ్ళ భార్య మీద అనురాధ, వాళ్ళ ఇద్దరు కశ్యప్ గౌడ్, నిశాంత్ గౌడ్ అనే ముగ్గురు మీద కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనీ రికవర్ సూట్ వేసి వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాం. అటాచ్మెంట్ అయిన ప్రాపర్టీని ఒక 15 రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీ నేను కొనుక్కుంటున్నాను, ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను, కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడండి, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు. ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజరింగ్ కోసం వెళ్ళము. కొంత పీరియడ్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన రుషిల్ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఆ విషయం మాకు చాలా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత తెలుస్తుంది. తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా, దాన్ని కరూర్ వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళ బ్యాంకర్స్ని కూడా మోసం చేసి 51 లక్షల లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది ఈసీ ద్వారా. మా క్లయింట్ ఈరోజు బ్రైబు 20,000 తీసుకుంటే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేసాం ఈరోజు. దీనికి ఏంటంటే దీనికి ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 286/24 కింద సీరపు శ్రావణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ని కోర్టు రెఫర్డ్గా వస్తుంది. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు ఎస్ఐ గారు. రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు, ఇందులో 5 అక్యూజులు ఉన్నారు. ఈ 5 అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది. ఈ బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ 5గురిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక 20,000 రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్. నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ వకల్తా తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైనెంట్, ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ టాస్క్లోకి దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ మన లక్ష్మారెడ్డి గారు, ఆయన అమౌంట్ ఇస్తుండగా 20,000 రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈరోజు బ్రైబ్